నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. నీవిక దాసుడవు కావు, కుమారుడవే. తన క్రియల ద్వారా దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడాలనుకునేవాడు మోషే ధర్మశాస్త్రానికి దాసుడు అని పౌలు గలతీ సంఘాలతో చెప్తున్నాడు. అయితే క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డవాడు ఇక దాసుడు కాక దేవుని అనంతమైన ఐశ్వర్యానికి పూర్తి వారసత్వపు హక్కులు గల కుమారుడు అని చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలలో క్రీస్తులో విశ్వాసులంతా ధర్మశాస్త్రం అనే శాపము నుంచి విముక్తులయ్యారు. మనం ఆయన కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టుకుని తన కుమారుని యొక్క ఆత్మను మన హృదయంలోనికి పంపిన కారణాన మనం స్వతంత్రంగా హక్కుగా అబ్బా అనగా ఓ తండ్రి అని పిలవగలుగుతున్నాం. అంతేకాక దేవునితో మన సాన్నిహిత్యాన్ని, ఉద్వేగాన్ని, అభిమానాన్ని పరిశుద్ధాత్మ ద్వారా దేవుణ్ణి మొరపెట్టేటటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. దేవునికి తండ్రి అని మొరపెట్ట ద్వారా ఎలాంటి సంకోచం లేకుండా యేసును ప్రభువుగా స్వీకరించి విధేయత చూపగలం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాలలో మనం క్రీస్తు ద్వారా క్రీస్తుతో ఇప్పుడు దేవుని పిల్లలం అని పరిశుద్ధాత్ముడు మనలో ధైర్యం కలుగజేస్తున్నాడు. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఎలా అంటే దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ప్రేమించిన దానికంటే ఏమాత్రం తక్కువ కాకుండా మనలను తన దత్తపుత్రులుగా ప్రేమిస్తున్నాడు అని పరిశుద్ధాత్ముడు మనకు సాక్ష్యమిస్తున్నాడు. ఆత్మీయ జయ జీవితం అంత సులువైనది కాదని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పాపంలో దాసులుగా ఉన్న మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి దాసత్వం నుండి కుమారతత్వం అనుగ్రహించినటువంటి నిత్యుడగు తండ్రికి క్రీస్తు చూపిన విధేయతను చూపుట ద్వారా ఆ హక్కును కాపాడుకొనగలం. ఆమేన్.